హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అటుకుల లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అటుకులు తీసుకోవాలండి. నేను ఇంట్లోనే ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. సో మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో చూద్దాము. అటుకులు ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం కలరు చేంజ్ అవుతుంది, కొద్దిగా లైట్గానే. అప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి తీసుకున్నాను, నేను గోధుమ పిండి వేసుకున్నాను. అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ పిండి నెయ్యిలో కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి కొద్దిగా ఫ్రై చేసిన వెంటనే కొద్దిగా ఒక 5 మినిట్స్ అయినాక మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం నెయ్యి కూడా వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. మనకి వేగింది అని తెలియాలంటే ఆ అరోమా వచ్చేంత వరకు, స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా గోధుమ పిండి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కోకోనట్ తీసుకున్నాను, డ్రై కోకోనట్ తీసుకున్నాను. ఈ డ్రై కోకోనట్ పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై అవుతుంది కదా గోధుమ పిండి. ఇలా ఫ్రై అయిన గోధుమ పిండిని మనము మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి పొడిని మిక్సీ పట్టుకొని మనము ఫ్రై చేసుకుంటున్నటువంటి గోధుమ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసి, కొంచెం స్మెల్ ఉంటుంది కదా, డ్రై కోకోనట్ అన్న పచ్చి కొబ్బరి అయినా కూడా కొద్దిగా స్మెల్ ఉంటుంది. నేనైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అంటే ముందే పచ్చి కొబ్బరి వేస్తే మనం ముందే ఫ్రై చేసి వేసుకోవాలి, ముందే నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవాలి. ఇప్పుడు డ్రై కోకోనట్ కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఈ విధంగా మనము అన్నీ మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం బెల్లము ఒక సైడు కరిగించుకోవాలి. మరి పాకం కాకుండా జస్ట్ కరిగితే సరిపోతుంది. అలా మనకి బెల్లం కరిగించుకున్న వాటర్ని మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకొని మనకి చూసుకోవాలి కన్సిస్టెన్సీ. మనకి ఉండ చేయడానికి లడ్డూలు చేస్తున్నాం కదా, లడ్డూలు కట్టుకోవడానికి ఎంత సరిపోతుందో అంత వేసుకొని మనకి లడ్డు ఉండ కట్టుకునే దానికి సరిపోయేంత వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం చూసుకోవాలి ఉండ సరిగా వస్తుందా లేదా అని చూసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత ఈ బెల్లము వాటర్ని వేసుకోవాలి. బెల్లం కరిగించుకున్నటువంటి వాటర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకి ఉండ కట్టేకి వచ్చినప్పుడు తీసి ఉండలు కట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకుంటే మనకి ఫైనల్గా అటుకుల లడ్డు రెడీ అయినట్టే. సో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అటుకుల లడ్డు ప్రిపేర్ చేసాము. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి యమ్మీగా ఉండే అటుకుల లడ్డు చూసారు కదా, వీలైతే మీరు కూడా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది ఈ లడ్డు. మనము డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు, క్యాష్యూ ఇవి కూడా వేసుకొని లడ్డు చుట్టుకుంటే చాలా